ఇది ఇద్దరు అహంకారాల మధ్య నడిచే కథ. ధనం అదొక్క మాయ. కొంతమంది కోసం అది అవసరం, మరికొందరికి ఆశ. కానీ ఒక్కసారి ఆ ఆశ అత్యాశగా మారింది. ఇట్ ఈస్ ఎ నైస్ గేమ్. ఏదో స్టోరీ రాస్తాన్నావు, ఎక్కడి వరకు వచ్చింది? అవునరా, రాద్దాం అనుకున్నా. ఈరోజు స్టార్ట్ చేస్తా రాయడం. హలో. వస్తున్నా. ఎందుకు? ఏమైంది? సరే సరే వస్తున్నా. అతను ఒక కథ రాయడానికి సిద్ధమయ్యాడు. హే హాయ్ రా. దోశ, ఇడ్లీ. వసీం, మాకు కూడా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా? అవును వసీం, నిన్న టెన్నిస్ కోర్టు కూడా అడిగాక ఇప్పుడు చెప్పచ్చుగా స్టోరీ. అచ్చా, నిన్ను కోరి వర్ణం వర్ణం இசைத்திட என்னை தேடி வரணும் வரணும் ஒரு கிளி தனித்திருக்க உனக்கென தவம் இருக்க இருவிழி சிவந்திருக்க இதழ் மட்டும் வெளுத்திருக்க அழகிய ఎక్కడున్నా? నేను అడ్మిన్ బ్లాక్ లో ఉన్నా, తొందరగా రా. இசைத்திட என்னை தேடி வரணும் வரணும். ఇప్పుడప్పుడే వచ్చేలా లేరు కానీ ఇప్పుడు ఉంటాను. అరే గౌతమ్, ఏమైందిరా? మళ్ళీ అమ్మాయి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? షీఈస్ ఫైన్ రా, డోంట్ థింక్ అబౌట్ హెర్. కలలో ఏదో వెబ్సైట్ గురించి వచ్చింది అండ్ ఇట్ వాస్ టూ స్కేరీ. సరే, ఫస్ట్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రా, తర్వాత మాట్లాడుకుందాం. అరే గౌతమ్, రోజు రోజుకి వాడికి ఏమవుతుంది? ఒక రోజు వెబ్సైట్ అంటున్నాడు, ఇంకో రోజు థింగ్స్ గాన్ రాంగ్ అంటున్నాడు. వాడికి ఒక మంచి సైకాట్రిస్ట్ని చూపించాలి. ఏంట్రా ఇంత లేట్? సర్లే, మన వాళ్ళు అక్కడ ఉన్నారు, వెళ్దాం పద. అవును, ఏదో స్క్రిప్ట్ రాస్తున్నా అన్నావు, ఏమైంది? అన్నట్లు గౌతమ్, బ్లాక్ బాక్స్ అన్ని క్లియర్ చేసావా? మా సీనియర్వి మాతో పాటు కూర్చొని చదువుతున్నావు. నైన్ మూవీస్ నెట్ఫ్లిక్స్లో ఆహాలు కొంచెం ఇప్పుడు ఏమైంది? మనం అలా వెళ్ళిపోయాడు. అరే ఒకసారి ఏడి? ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడు. అవును, మా ఫిలింలో క్యారెక్టర్ రోల్ ఉంది, చేస్తావా? అవునా, చేస్తారా? నడుస్తూ చెప్తా పదండి.
యాజ్ అ ఫ్రెషర్గా చెప్తున్నా, నాకు మాత్రం ఈ యూనివర్సిటీ చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకలా నీకు యూనివర్సిటీ అంత బాగా నచ్చింది? లాస్ట్ ఇయర్ మన యూనివర్సిటీలో ఏదో వెబ్సైట్ ఉందంట, తెలుసా మీకు? వెబ్సైటా? అసలు ఆ వెబ్సైట్లో ఏముంది? దేని గురించి ఇదంతా? అవును, మీ ఇద్దరికి ఎలా తెలుసు దీని గురించి? సరే, లేట్ అవుతుంది, స్టార్ట్ చేద్దాం ఫాస్ట్గా. మన యూనివర్సిటీలో మంచి వెబ్ డిజైన్ ఉన్నాడు, వాడి పేరే గౌతమ్. అమ్మా చెప్పు. తిన్నా అమ్మా, నువ్వు? అమ్మా ఈరోజు ఏమైందో తెలుసా నీకు? వెబ్సైట్ డిజైన్ చేస్తానమ్మా, డబ్బులు వస్తున్నాయి అందులో. సరే అమ్మా, డబ్బుల విషయంలో జాగ్రత్తగానే ఉంటాను. అరే, మన హీరో కూడా బెట్టింగ్ గా ప్రమోట్ చేస్తున్నాడుగా, ఏంటి వీడు మళ్ళీ ట్యాప్ ఆఫ్ చేయలేదా? ఎన్నిసార్లు చెప్పాలో ఏంటో వీడికి. ఏంటి, మన గౌతమ్ కాదు కదా? వాడికంత సీన్ లేదు. ఈ టైంలోనే కరెంట్ పోవాలా? ఈరోజు ఎంఎన్సీ వెబ్సైట్ డిజైన్ డెడ్ లైన్ ఉందిగా, ఎలా మర్చిపోయా? ఫస్ట్ వెబ్సైట్ బ్లూ ప్రింట్ డ్రా చేద్దాం. ఎస్, వెబ్సైట్ కంప్లీట్ అయిపోయింది. రేపు నుంచి మిలియన్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసేసుకోండి. యా, తర్వాత బేసిక్గా ఈ స్టోరీలో గౌతమ్కి ఒక మంచి ఆఫర్ వస్తుంది, ఒక మంచి పెద్ద కంపెనీ నుంచి బిగ్ ఆఫర్ వస్తుంది అనమాట. ఓ, యాక్సెప్ట్ చేశాడా? చేసి ఉండర్లే. అరే ఓ అంటే కొట్టరా. హ్యాండ్ క్యాష్ ఉన్నారా, తీసుకో. ఎంత కావాలి? ఫోన్ పే చేస్తున్నా చూడు. మరి ఎంతసేపు రా? లైట్ ఆఫ్ చేయి. నువ్వే ఆఫ్ చేసుకోరా, ఒకసారి మెయిల్ చెక్ చేసుకో. కొత్త ప్రాజెక్ట్ వచ్చిందిగా. అరే మామ, ఆఫర్ వచ్చిందిరా నాకు. అరే బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఇలా వెబ్డెక్ అనే కంపెనీ నుంచి వెబ్సైట్ డిజైన్ చేయమని ఆఫర్ వచ్చిందిరా. కొంచెం ఆ కంపెనీ గురించి కనుక్కొని చెప్తావా? సరే, ఫాస్ట్గా చెప్పు. ఏమైనా తెలిసిందా కంపెనీ గురించి? ఏం లేదు మామ, ఇలా ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఇస్తే చాలా అమౌంట్ ఇస్తా అన్నారు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమంటావు? సర్లే అయితే. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే What are you doing with the laptop? Like, I'm looking for the web designer. So, what are you doing with the laptop? I'm looking for the web designer. So, what are you going to do with the website? Trying to sell some stickers. Leaked for them. That's crazy. There's money to be made, bro. That's crazy. A lot of money to be made. అప్పుడే మన యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుట్ స్టార్ట్ అయ్యాయి. బాయ్.
अबे ये पेपर क्या है? अभी मैंने वेबसाइट से ये पेपर लिया, कल एग्जाम में यही आएगा। अच्छा सच में? भाई पैसे हैं तो कुछ ही पॉसिबल। बढ़िया, चल साथ में पढ़ते हैं. అండ్ ఆల్సో వాడు ఒక కొత్త డొమైన్ క్రియేట్ చేశాడు, దాని పేరే unimarket.in. ప్రాజెక్ట్ అయిపోయింది, 1 2 3 రోజులు అయ్యాయి, కానీ డబ్బులు ఇంకా పడలేదు. అప్పటి వరకు అంతా బాగానే ఉందనుకున్నా నేను. నా వెబ్సైట్ వల్ల జరిగే దారుణాలు చూసి తట్టుకోలేకపోయాను. అసలు నేను చేసిన ఈ పనికి చాలా మంది బాధపడుతున్నారు. అప్పుడు గౌతమ్ వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. బస్సెస్ కి టైం అవుతుంది, వెళ్దామా? ఇది ఎవరు చేశాడో కానీ వాడిని పట్టుకోకుండా వదలను. అయిపోయావరా? మీ కళ్ళతో మీరే చూశారుగా డబ్బు కోసం జరిగే వినాశనాలు. ఇది ఒక ఆశతో మొదలవుతుంది. 1 కొంటే 1 ఫ్రీ అనే దగ్గర నుండి ₹1 పెడితే ₹10 అనేవారు. ఇప్పుడున్న యువతకి స్పీడ్గా సక్సెస్ అవ్వాలనే ఆశతో కష్టపడడం మానేసి బెట్టింగ్ వెబ్సైట్లో వెళ్తున్నారు. ఇక్కడ ఒక మనిషికి రావాల్సిన డబ్బు రాకపోతే ఇంకో మనిషిని చంపడానికి కూడా వెనకాడలేదు. మనం బెట్టింగ్ కోసం చేసే అప్పులు మన పేరెంట్స్ని బాధపడ్డా ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. సైనింగ్ ఆఫ్ టీమ్ కోడ్ రెడ్.